లుక్ బయటికి రాకుండా జాగ్రత్త పడే రాజమౌళి మహేష్ ని ఎందుకు పట్టించుకోవడం లేదు? లుక్ రిలీజ్ అయ్యే వరకు హీరోస్ బయట కనిపించకూడదని రూల్ పెట్టే జక్కన్న మహేష్ కి ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు? దీని వెనకున్న దర్శక ధీరుడి స్ట్రాటజీ ఏంటి? హావ్ ఎ లుక్. రాజమౌళి ఏ సినిమా చేసినా హీరో పబ్లిక్ లో తిరగడానికి ఇష్టపడడు. మహేష్ సినిమా కోసం కొత్త లుక్ డిజైన్ చేశాడు. ఇంతటి గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో మహేష్ ఎప్పుడూ కనిపించలేదు. వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన విరాళం ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లాడు మహేష్. దీంతో లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. మహేష్ క్యాప్ పెట్టుకుంటే లుక్ పై ఇంతటి చర్చ జరిగేది కాదేమో. ఎక్కడికైనా వెళ్ళు, నాకు సంబంధం లేదు, కానీ సినిమా గురించి మాత్రం మాట్లాడొద్దు అన్న రూల్ ఒక్కటే రాజమౌళి పెట్టినట్టున్నాడు. అయితే మహేష్ తో సినిమా మొదలు కాకుండానే హీరోని ఇలా బయటకు వదిలేయడం వెనుక జక్కన్న స్ట్రాటజీ ఉంది. కావాలనే లుక్ రిలీజ్ చేశాడా అన్న అనుమానం కలుగుతోంది. ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ గా నటిస్తున్నారని జక్కన్న ముందే చెప్పేశాడు. అయితే ఇదొక ఫిక్షన్ కథ అని ముందే చెప్పేయడంతో పెద్దగా పట్టించుకోలేదు. రివీల్ చేయకపోతే సినిమా రిలీజ్ తర్వాత విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న భయంతో ఇలా చేశాడు. ఏది ముందే చెప్పాలో, ఏది తర్వాత చెప్పాలో రాజమౌళికి బాగా తెలుసు. మగధీర సినిమా ఓపెనింగ్ రోజే పునర్జన్మ కథ అంటూ రివీల్ చేసేశాడు. ఇలాంటి కథకి ఆడియన్స్ ని ముందు నుంచి ప్రిపేర్ చేయడం కలిసొచ్చింది. మహేష్ మూవీ విషయంలోనూ రాజమౌళి ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడా అనిపిస్తోంది. మహేష్ బాబు లుక్ ని ముందే అలవాటు చేస్తున్నాడు అనిపిస్తోంది. మహేష్ తన కెరియర్ లో ఇంతవరకు ఇలాంటి గెటప్ ట్రై చేయలేదు. ఎలా రిసీవ్ చేసుకుంటారన్న డౌట్ డైరెక్టర్ లో ఉంది కాబోలు. జనాల ముందు పెట్టేస్తే ఫీడ్బ్యాక్ కోసం ఓపెన్ అయిపోయాడా అన్న డౌట్ లేకపోలేదు. మహేష్ విచిత్రంగా ఉన్న మేకప్ టెస్ట్ చేస్తే గానీ అసలు గెటప్ ఫైనల్ కాదు. ఈలోగా మహేష్ డిఫరెంట్ లుక్ కి జనాలను అలవాటు చేయడం జక్కన్న ప్లాన్.